మనలో ఎంతమంది మన సహోదరులను ప్రేమించగలం? ఎంతమంది మన రక్త సంబంధికుల్ని, మన కుటుంబీకుల్ని ప్రేమించగలం? ఎందుకంటే బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. తన రక్త సంబంధికి ముఖము త్రిప్పుకొనివాడు శపింపబడును అని ఉంటుంది. మరి సహోదరుల ప్రేమ అది మన మేలుకే. మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో అది మన మేలుకు, అది ఎంతో మనోహరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహామును మనం చూస్తే ఆయన దేవుని దగ్గర గోజాడుతున్నాడు లోతు కోసం. ఎప్పుడైతే దేవుడు ఆ దేశం నుంచి బయటికి రాని అబ్రహాముకి చెప్పినప్పుడు లోతును కూడా వెంటబెట్టుకొని వచ్చుకున్నాడు అబ్రహాము ప్రేమతోటి. మరి ఇద్దరి పశువుల కాపర్లకు వారికి కలహం పుట్టినప్పుడు అబ్రహాము వచ్చి లోతుతో గొడవ పడలేదండి. ఇదిగో నీ కాపర్లు మమ్మల్ని ఇలా అంటున్నారు, మా వారిని ఇలా అంటున్నారు, మీరు గొప్ప మారు గొప్ప మేం గొప్ప అని అబ్రహాము ఎక్కడ కలహం పెట్టుకోలేదు. కానీ లోతుకు అండర్స్టాండ్ అయ్యే రీతిలో అండర్స్టాండింగ్గా చెప్పాడు. ఏమని? ఇదిగో నీ కాపర్లకు నా కాపర్లకు కలహం పుడుతుంది కనుక నీవు ఎటు వెళ్తావో ఫస్ట్ నువ్వు చూస్ చేసుకో, దానికి ఆపోజిట్గా నేను వెళ్తానని అబ్రహాం చెప్పాడు. చాయిస్ లోతుకే ఇచ్చాడు. అబ్రహాము నేను ముందు ఇటు వెళ్తాను, నీకు నచ్చితే ఇటు వెళ్ళు లేకుంటే లేదని చెప్పలేదండి. అక్కడ ప్రేమ, తగ్గించుకునే స్వభావం, సహోదరుడు కోసం తగ్గించుకునే స్వభావం. మరి లోతు ఒక రాంగ్ పాత్ చేసుకొని ఉండొచ్చు, కానీ అది లోతుకు తర్వాత ఆ కాన్సిక్వెన్సెస్ తెలిసొచ్చాయి. కానీ అబ్రహాం అయితే చాయిస్ ఇచ్చాడు. మరి తర్వాత వెళ్ళిపోయాక ఆ దేశాన్ని ఎప్పుడైతే దేవుడు నాశనం చేయాలని అనుకున్నాడో అబ్రహాము ఎంతో గోజాడాడండి దేవుని దగ్గర. ఎన్ని మార్లు అంటే 6 మార్లు. దేవా నువ్వు కోప్పడకపోతే 45 మంది ఉంటే నాశనం చేయకయా, నువ్వు కోప్పడకపోతే ఇంకొకసారి దేవా 40 మంది, 30, 20, 10 అని అట్లా ఆయన నెగోషియేట్ చేసుకుంటూ వచ్చాడు. నెగోషియేట్ చేసుకుని చివరికి అక్కడ లోతు తప్ప ఎవ్వరూ అక్కడ నిజంగా యథార్థవంతులు, నీతిమంతులు ఎవ్వరూ లేరు. కానీ దేవుడు అబ్రహామును బట్టి లోతును, ఆయన ఫ్యామిలీని ఆయన గుర్తుంచుకున్నాడు, వారిని రక్షించాడు. మరి మనకుందా అటువంటి ప్రేమ? మన సహోదరుల పట్ల, మన రక్త సంబంధికుల పట్ల, మన కజిన్స్ పట్ల మనకున్నదా? చాలా కరువైపోయింది. ఎప్పుడు చూసినా ఆస్తి గొడవలనో, లేకపోతే ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ అనో, లేకపోతే ఇంకా వేరే వేరే ఏవైనా సరే ఒక కుళ్ళుబోత్తనమనో, అసూయ, ఇలాంటివన్నీ పెట్టుకొని మనం బ్రతుకుచున్నాం. కానీ అబ్రహాము ఎంత దీవించబడ్డాడు, లోతును ప్రేమించాడు. లోతుకు ఆయన ఎక్కడా తక్కువ చేయలేదు. లోతు కోసం దేవుని దగ్గరే నెగోషియేట్ చేశాడు. తెగించాడంట దేవుని దగ్గర. కోప్పడతాడేమో అని తెలిసినా తెగించాడంట. మరి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? లోతును ప్రేమించిన అబ్రహాము ఆశీర్వదింపబడలేదా? తరతరాలకి ఆయన తండ్రిగా ఉండలేదా? మరి మనం కూడా మన కుటుంబ సభ్యుల్ని, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ద్వేషం పక్కన పెట్టు, లేదా అసూయ పక్కన పెట్టు, లేదా ఇంకా ఏదైనా సరే నువ్వు ప్రక్కన పెట్టేసి వారిని క్షమించగలిగి వారిని నీవు ప్రేమించగలిగితే గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. దేవుడు నీ మొర వింటాడు. వారి విషయంలోనే కాదు, నీ విషయంలో ప్రతి మొర దేవుడు వింటాడు. అది ఎలా అంటే గొప్ప బ్లెస్సింగ్గా ఆ మొరని దేవుడు మారుస్తాడు. మరి మనం కూడా దేవుని వలె సహోదర ప్రేమ కలిగి ఉండి, అబ్రహాము వలె సహోదరుల ప్రేమ కలిగి ఉండి జీవితం. దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. ఆమేన్.